వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అంశం నానాసాహెబ్ చంద్రకర్ గారి అనుభవం చూద్దాం. సర్వజ్ఞత, ఇది గతంలో మనం చూసాం. 2 రోజుల క్రిందటే ఈ అనుభవాన్ని మనం దర్శించుకున్నాం. మరలా ఒకసారి చూద్దాం. నానాసాహెబ్ చంద్రకర్ గారు ద్వారకామాయిలో బాబా ఉన్నప్పుడు ఆయనకి పాదసేవ చేస్తూ ఉంటాడు. 2 ఘోషా స్త్రీలు రావటం అనేది జరుగుతుంది. తల్లి కూతురు ఇద్దరు. తల్లి వచ్చి బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతుంది. కూతురు వచ్చి మరలా బుర్కా ఏదైతే ఉందో ఆ వస్త్రం పైకెత్తి బాబా పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ గారు ఒక్కసారి ఆమె వంక చూస్తాడట. అబ్బా, ఎంత గొప్ప అందగత్త, మరల ఇటువంటి స్త్రీని నేను చూడగలుగుతానో లేదో అనుకున్నట్ట మనసులో. వారు వెళ్ళిపోగానే బాబా వెంటనే నాన్న తొడ మీద గట్టి కొడతాడు. ఎందుకు కొట్టానో నీకు తెలుసా అన్నాడు మరల బాబా. నానాసాహెబ్ సిగ్గుపడ్డాడు. బాబా, నువ్వు నా గురువువి, అన్ని నీకు తెలుసు అన్నప్పుడు బాబా మాటలు ఒకసారి మరల గుర్తుకు తెచ్చుకుందాం. నానా, భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతి ఇంత అందంగా ఉన్నప్పుడు భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడో ఒక్కసారి తెలుసుకొని ఆ భగవంతుడి అందాన్ని దర్శించే ప్రయత్నం చేయి నానా. దేహం అనేది కోరికలతో నిండి ఉంటుంది. చూడటం తప్పేం కాదు, ప్రకృతిని ఆస్వాదించు. కానీ ప్రకృతిని పాడు చేయాలని మాత్రం భావించకు. చెడు ఆలోచనలు, చెడు భావనలను మనసులోకి రానివ్వకు నానా అని చెప్పి బాబా మనందరి కోసం తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా ఇంత దివ్యమైన గొప్ప అనుభవాన్ని షిరిడి సాయిబాబా మనకు అందించడం అనేది జరిగింది. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.